రాజనీతి శాస్త్ర విభాగము ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల శ్రీకాకుళం తరపున శుభోదయం, సుస్వాగతం. ఈ వీడియో చూడ్డానికి నిర్ణయించుకున్న మీ అందరికీ 73వ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు. ఆధునిక కాలంలో విశ్వవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్న మానవ హక్కులను గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ఉపన్యాసంలో మీరు మానవ హక్కుల అర్థ వివరణ, మానవ హక్కుల చరిత్ర, మానవ హక్కుల ప్రకటన, మానవ హక్కుల ఒప్పందాలు, మానవ హక్కుల వర్గీకరణ, భారతదేశంలో మానవ హక్కులు, మానవ హక్కుల ప్రాధాన్యత, మానవ హక్కుల పరిరక్షణ మొదలగు అంశాలను గురించి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఆదిమ కాలము నుండి ఆధునిక కాలం వరకు ప్రపంచములోని ఏ దేశ చరిత్రను తిలకించినా పాలకుల అణిచివేత, ప్రజల తిరుగుబాట్లు మనకు స్పష్టముగా దర్శనమిస్తాయి. గత 3 శతాబ్దాలుగా ప్రజలంతా స్వేచ్ఛ, ఆత్మగౌరవం కొరకు అనేక ఉద్యమాలను నిర్వహించిన సంగతి మనందరికీ తెలుసు. ప్రపంచములోని అన్ని దేశాలలోనూ మానవ హక్కుల భావన విస్తృత ప్రచారం చేయబడింది. అందువల్లనే 20వ శతాబ్దాన్ని మానవ హక్కుల శతాబ్దము అంటారు. విశ్వవ్యాప్తంగా జరుపుకునే మానవ హక్కుల దినోత్సవ వేడుకలను ఒక నినాదంతో జరుపుకోవాలని ప్రతి ఏటా ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తుంది. ప్రపంచ ప్రజలను వేధిస్తున్న కరోనా వైరస్ నుండి ప్రజలంతా కోలుకోవాలని, మానవ హక్కుల కొరకు నిలబడాలన్న సదుద్దేశంతో మంచిగా కోలుకోండి, మానవ హక్కుల కొరకు నిలబడండి, రికవర్ బెటర్, స్టాండ్ అప్ ఫర్ హ్యూమన్ రైట్స్ అన్న నినాదంతో ఐక్యరాజ్య సమితి 2020 మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ప్రపంచములోని అన్ని దేశాలలోనూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్న మానవ హక్కులు అంటే ఏమిటో తెలుసుకుందాం. మానవుడు మనిషిగా జీవించడానికి అవసరమైన పరిస్థితులన్నింటినీ కలిపి మానవ హక్కులుగా మనం అర్థం చేసుకోవచ్చు. మనిషిగా జీవించడానికి పరాయీకరణకు తావులేని పరిస్థితులే మానవ హక్కులు. వ్యక్తి గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలన్నింటినీ పెంపొందించుకోవడానికి అవసరమైన పరిస్థితులే మానవ హక్కులు. జాన్ లాక్ ప్రతిపాదించిన జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు, ఆస్తి హక్కులను నేడు మానవ హక్కులుగా భావించడం జరుగుతుంది. మానవ ఆకాంక్షల పురోభివృద్ధికి తోడ్పడే ఆత్మగౌరవము, వ్యక్తి స్వేచ్ఛలను పెంపొందించే పరిస్థితులనే మానవ హక్కులుగా మనం అర్థం చేసుకోవచ్చు. అన్ని జాతులకు, సమస్త ప్రజలకు భాష, లింగ, మతపరమైన వివక్షత లేకుండా ఒకే స్థాయిని కల్పించే ప్రాథమిక స్వేచ్ఛలే మానవ హక్కులని ఐక్యరాజ్య సమితి నిర్వచించింది, స్పష్టీకరించింది. ఇంతవరకు మనం మానవ హక్కులు అంటే ఏమిటో పరిశీలించాం. ఇప్పుడు మానవ హక్కుల భావన ఏ విధంగా అభివృద్ధి చెందిందో పరిశీలిద్దాం. ప్రాచీన కాలము నుండి ఆధునిక కాలం వరకు
చక్రవర్తుల నిరంకుశ విధానాలు, వాటికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన ఉద్యమాలు, వాటి ఫలితాలు మనం చాలా చదివాం. ఆధునిక కాలంలో హ్యూగో గ్రోషియస్, థామస్ పెయిన్, జాన్ రాల్స్, థామస్ హాబ్స్, జాన్ లాక్, రూసోల రచనలు మానవ జాతిని హక్కుల సాధనకు పురుగొల్పాయి. ప్రకృతితో మానవ పోరాట క్రమములో మానవ చైతన్యం వలన హక్కులు ఉద్భవించాయని, అవే సహజ హక్కులని జాన్ లాక్ పేర్కొన్నాడు. జాన్ లాక్ ప్రతిపాదించిన సహజ హక్కులని నేడు మనం మానవ హక్కులు అంటున్నాం. 1215 నాటి మాగ్నా కార్టా, 1689 నాటి బిల్ ఆఫ్ రైట్స్, 1776 నాటి వర్జీనియా హక్కుల ప్రకటన మరియు అమెరికా స్వతంత్ర ప్రకటన, 1789 ఫ్రెంచ్ హక్కుల ప్రకటన, 1948 ఐక్యరాజ్య సమితి విశ్వమానవ హక్కుల ప్రకటన మానవ హక్కుల అభివృద్ధిలో ముందడుగులు అని మనం అర్థం చేసుకోవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం ముగియగానే యుద్ధాల వలన ప్రపంచానికి జరిగిన కీడును అంచనా వేస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ సతీమణి ఎలీనార్ రూజ్వెల్ట్, కెనడియన్ చట్ట నిపుణుడు జాన్ హంట్రీ, ఫ్రెంచ్ న్యాయవాది రెనీ కాసిముల నాయకత్వంలో మానవ హక్కుల సాధన కమిటీనొకదానిని ఏర్పాటు చేసి ఆ కమిటీ నివేదిక ప్రకారం మానవ హక్కుల చార్టర్ను రూపొందించడం జరిగింది. మానవ హక్కుల లక్షణాలను పరిశీలిద్దాం. 1. మానవ హక్కులు మానవునికి పుట్టుకతో సంక్రమించి అవిచ్ఛిన్నముగా కొనసాగుతాయి. ఊమ్ టు టూమ్. శిశువు గర్భములో ప్రవేశించినప్పటి నుండి గౌరవప్రదముగా సమాధి అయ్యేంత వరకు మానవ హక్కులు కొనసాగుతాయి. 2. మానవ హక్కులు మానవ పురోభివృద్ధికి మూలాధారాలు. మానవుడు సర్వతోముఖ అభివృద్ధి చెందడానికి, అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి మానవ హక్కులే మూలాధారము. 3. మానవ హక్కులు విశ్వజనీనమైనవి. ప్రపంచములోని అన్ని దేశాలలోని అన్ని ప్రాంతాలకు, అందరు వ్యక్తులకు, అన్ని సంస్థలకు వర్తిస్తాయి. 4. విశ్వములోని మానవులంతా పుట్టుకతో సమానులు. ప్రపంచములోని అన్ని దేశాల మానవులు కుల, వర్ణ, వర్గ, లింగ భేదము లేకుండా సమానముగా పరిగణింపబడతారు. 5. మానవ హక్కులు అందరికీ సమానముగా వర్తిస్తాయి. కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదాలు లేకుండా మానవ హక్కులు అందరికీ వర్తిస్తాయి. 6. మానవ హక్కులు ఆధునిక రాజ్యాంగాలలో పొందుపరచబడతాయి. ఇటీవల ఏర్పడిన ప్రజాస్వామిక రాజ్యాలన్నీ ప్రాథమిక హక్కుల రూపంలో మానవ హక్కులను రాజ్యాంగాలలో పొందుపరుస్తూ ఉన్నాయి. 7.
మానవ హక్కులు చట్టబద్ధముగా అమలు చేయబడతాయి. మానవ హక్కులకు చట్టపరమైన రక్షణలు కల్పిస్తూ వీటిని ఉల్లంఘించిన ఎడల శిక్షార్హముగా పరిగణింపబడుతుంది. 8. మానవ హక్కులు బాధ్యతలతో ముడిపడి ఉంటాయి. ప్రతి హక్కుకు ఒక ప్రత్యేకమైన బాధ్యతతో కూడి ఉంటుంది. కాబట్టి మానవ హక్కులు కూడా బాధ్యతలతో ముడిపడి ఉంటాయి. హక్కులు బాధ్యతలు పరస్పర సంబంధము కలిగి ఉంటాయి. 9. మానవ హక్కులు మనిషిని హింస నుండి, అణిచివేత నుండి, క్రూరత్వము నుండి, దోపిడీ నుండి రక్షణ కల్పించి భద్రత కల్పిస్తాయి. మానవ హక్కులే మనిషి భద్రతకు శ్రీరామ రక్ష అని చెప్పవచ్చును. 10. మానవ హక్కులు దేశాలను బట్టి, ప్రాంతాలను బట్టి, జాతులను బట్టి, కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఎలీనార్ రూజ్వెల్ట్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన మానవ హక్కుల కమిషన్ నివేదిక ఆధారంగా 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితిలోని సర్వసభ్య సభలో ప్రాతినిధ్యము గల దేశాలన్నీ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో సమావేశమై సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను ఆమోదించడం జరిగింది. ఈ ప్రకటన ప్రపంచములోని 500 భాషలలోనికి అనువదింపబడిందంటే విశ్వవ్యాప్తంగా మానవ హక్కుల ప్రాధాన్యత స్పష్టమవుతుంది. మానవ హక్కుల కోవకు ఏ హక్కులు చేరతాయన్న తర్జన భర్జనలు జరిగాయి. 1966 డిసెంబరు 16వ తేదీన ఐక్యరాజ్య సమితిచే ఆమోదింపబడిన పౌర, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల పత్రాల మేరకు 1966 నుండి మానవ హక్కుల ప్రకటన సంపూర్ణముగా అమలు చేయబడుతుంది. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన పీఠిక ప్రకారం ప్రపంచములోని మానవులంతా ఒక్కటే. ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన గౌరవము, సమానమైన శాశ్వతమైన హక్కులు ఉంటాయి. ఈ హక్కులను గౌరవించడం స్వేచ్ఛ, న్యాయం, శాంతిలకు పునాది. కుల, మత, వర్ణము, వర్గము, లింగము లేదా ఆర్థిక, రాజకీయ, సాంఘిక విచక్షణలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ ఇవి సమానముగా వర్తిస్తాయి. మానవ హక్కుల ప్రధాన ఒడంబడికలు, ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ ఆన్ హ్యూమన్ రైట్స్. మానవ హక్కుల పరిరక్షణకు ప్రపంచ దేశాల సమన్వయముతో ఐక్యరాజ్య సమితి 7 ప్రధాన ఒడంబడికలు కుదుర్చుకుంది. అవి 1. 1966లో కుదిరిన 2 ఒడంబడికలు. అవి 1. అంతర్జాతీయ పౌర రాజకీయ హక్కుల ఒడంబడిక, ఇంటర్నేషనల్ కవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. 2. అంతర్జాతీయ ఆర్థిక, సాంస్కృతిక, సాంఘిక హక్కుల ఒడంబడిక, ఇంటర్నేషనల్ కవెనెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్. ఈ 2 ఒడంబడికల కుదరడంతో మానవ హక్కుల పరిరక్షణ ప్రకటన పూర్తి స్థాయిలో అమలులోనికి వచ్చింది.
2 1966 అన్ని జాతుల తారతమ్యాల నిషేధ ఒప్పందం. కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్. ప్రపంచంలోని ఏ జాతి పౌరులపైన ఎటువంటి విచక్షణ ఈ ఒప్పందము ప్రకారము చూపించకూడదు. 3 1979 మహిళలపై విచక్షణల నిషేధ ఒప్పందం. కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ విమెన్. ఏ మహిళపైన ప్రపంచములోని ఏ దేశములోనూ ఎటువంటి విచక్షణ చూపించకూడదు. 4 1984 అన్ని రకాల హింసల నిషేధ ఒప్పందం. కన్వెన్షన్ ఎగెనిస్ట్ టార్చర్. ప్రపంచములోని ఏ పౌరునిపైన ఎటువంటి హింస చేయకూడదు. 5 1989 శిశు హక్కుల సమావేశం. కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ చైల్డ్. ప్రపంచములోని బాలబాలికలకు సమాన హక్కులు కల్పించాలి. 6 2006 వికలాంగుల హక్కుల పరిరక్షణ సమావేశం. కన్వెన్షన్ ఆన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. ప్రపంచములోని అంగవైకల్యము గల వ్యక్తులపై ఎటువంటి విచక్షణ చూపించకూడదు. 7 1990 వలస కార్మికుల హక్కుల పరిరక్షణ సమావేశం. కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్. ప్రపంచములోని వలస కార్మికుల హక్కులను ఈ ఒప్పందం ప్రకారం పరిరక్షించాలి. ఈ 7 ఒడంబడికలను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల పరిరక్షణలో మూలస్తంభాలుగా పేర్కొనవచ్చు. ఈ 7 ఒడంబడికల పరిరక్షణతో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల పరిరక్షణ బలోపేతమైందని చెప్పవచ్చును. మానవ హక్కుల వర్గీకరణ. క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. 1966లో జరిగిన 2 ఒడంబడికల మేరకు మానవ హక్కులను 2 రకాలుగా వర్గీకరిస్తారు. అవి 1 పౌర రాజకీయ హక్కులు, 2 ఆర్థిక సాంఘిక సాంస్కృతిక హక్కులు. 1 పౌర రాజకీయ హక్కులు. సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్. పౌర రాజకీయ హక్కులు వ్యక్తి స్వేచ్ఛను పెంపొందించడానికి తోడ్పడతాయి. మనం ఇప్పుడు కొన్ని ప్రధానమైన పౌర రాజకీయ హక్కులను గురించి తెలుసుకుందాం. అవి 1 జీవించే హక్కు. జీవించే హక్కును తొలి మానవ హక్కు అంటారు. ప్రతి పౌరుడు గౌరవప్రదమైన జీవనం గడపడానికి సంపూర్ణమైన హక్కు ఉంది. 2 స్వేచ్ఛా హక్కు. ఆరాధనలోనూ మత విశ్వాసాలలోనూ ఆలోచనలోనూ భావ ప్రకటనలోనూ వ్యక్తికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండాలి. 3 వ్యక్తుల భద్రత హక్కు. రాజ్యాలు ప్రతి వ్యక్తి ఆస్తికి ప్రాణానికి భద్రత కల్పించాలి. 4 బానిసత్వము వెట్టి చాకరి నుండి రక్షణ హక్కు. ఏ వ్యక్తిని
బానిసగా చూడకూడదు. వ్యక్తి చాకిరి నుండి ప్రజలకు రక్షణ కల్పించాలి. 5. చట్టము నుండి సమాన రక్షణ హక్కు. చట్టం ప్రకారము పౌరులందరికీ సమానమైన హక్కులు కల్పించాలి. ఎవరిపైన ఎటువంటి అనవసర నేరారోపణలు చేసి శిక్షించకూడదు. 6. స్వేచ్ఛా విహారపు హక్కు. పౌరులు స్వేచ్ఛగా ప్రపంచములోని అన్ని ప్రాంతాలను సందర్శించడానికి అవకాశము కల్పించాలి. 7. ఆత్మ ప్రబోధానుసారము మతాన్ని స్వీకరించే హక్కు. ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించడానికి, మత సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి, విరాళాలను సేకరించడానికి, మత నిర్వహణకు సంపూర్ణ స్వేచ్ఛ ఉండాలి. 8. భావ ప్రకటన హక్కు. పౌరులు తమ భావాలను వాగ్రూపములో కానీ లిఖిత రూపములో కానీ వ్యక్తీకరించడానికి సంపూర్ణ హక్కు ఉంటుంది. పత్రికా స్వతంత్రము కూడా భావ ప్రకటన హక్కులో అంతర్భాగమేనని గమనించాలి. 9. సంస్థలను సంఘాలను నిర్వహించుకునే హక్కు. పౌరుడు తమ అభివృద్ధికి అవసరమైన సంస్థలను సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదాహరణకు మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు. 10. సభలు సమావేశాలను ఏర్పాటు చేసుకునే హక్కు. పౌరులు తమ హక్కుల సాధనకు ఆయుధాలు లేకుండా సభలు సమావేశాలను ఏర్పాటు చేసుకొని హక్కులపై చర్చలు జరుపుకొనవచ్చును. 11. ఎన్నికలలో పాల్గొనే హక్కు. ప్రతి పౌరుడు ఎన్నికలలో పాల్గొని ప్రజాస్వామ్యములో భాగస్వామ్యము పొందవచ్చును. 2. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులు. ఎకనమిక్, కల్చరల్ అండ్ సోషల్ రైట్స్. వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులు తోడ్పడతాయి. ఇప్పుడు మనం ప్రధానమైన ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులను పరిశీలిద్దాం. 1. ప్రతి పౌరునికి సాంఘిక భద్రతను కలిగి ఉండే హక్కు ఉంది. 2. ప్రతి వ్యక్తి పనిచేయడానికి, సమాన వేతనాన్ని పొందడానికి హక్కు ఉంది. 3. పౌరులకు తగిన విరామము పొందడానికి, సేద తీర్చుకోవడానికి, సెలవులను పొందడానికి హక్కులు కలిగి ఉన్నారు. 4. పౌరులంతా సంతృప్తికరమైన జీవన స్థాయిని కలిగి ఉండి సంపూర్ణ ఆరోగ్యముతో జీవించే హక్కును కలిగి ఉన్నారు. 5. పౌరులందరికీ తమకు నచ్చిన విద్యను అభ్యసించడానికి, తగిన ఉపాధిని పొందడానికి హక్కు ఉంది. 6. పౌరులందరికీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఉల్లాసంగా జీవించడానికి హక్కు ఉంది. 7. హక్కులను, స్వేచ్ఛలను సాకారం చేసుకోవడానికి రాజ్యాంగాలు అవకాశాలు కల్పిస్తుంటాయి. భారతదేశంలో మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ ఇన్ ఇండియా. ప్రపంచములోకెల్లా అత్యంత పెద్ద ప్రజాస్వామ్యము కలిగిన భారతదేశంలో
మానవ హక్కుల పరిరక్షణ ఏ విధంగా జరుగుతుందో పరిశీలిద్దాం. ఐక్యరాజ్య సమితి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన ఆమోదించిన అనంతరం భారత రాజ్యాంగ రచన జరిగిన విషయం మనందరికీ తెలుసు. భారత రాజ్యాంగములోని 3వ భాగములో ప్రాథమిక హక్కుల జాబితాలో మానవ హక్కులు పొందుపరచబడి వాటికి రాజ్యాంగపరమైన రక్షణ కల్పించబడింది. న్యాయస్థానాల ద్వారా మానవ హక్కుల పరిరక్షణకు భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది. విద్య, ఉద్యోగాలు, రాజకీయాలలో బడుగు బలహీన వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించే లక్ష్యంతో రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. 1993 నుండి మానవ హక్కుల పరిరక్షణ చట్టము ఆమోదించి జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటు చేసి పౌరుల మానవ హక్కుల పరిరక్షణకు భారత ప్రభుత్వం హామీ ఇస్తుంది. ప్రతి పౌరునికి అవసరమైన సమాచారాన్ని ఇచ్చే లక్ష్యంతో 2005లో భారత ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని ఆమోదించింది. ప్రతి పౌరునికి పనిని కల్పించడానికి, పేదరికాన్ని తగ్గించడానికి 2006 నుండి జాతీయ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టబడింది. ఏది ఏమైనప్పటికీ మతపరమైన, భాషాపరమైన, కులపరమైన ఘర్షణలు భారతదేశంలో చోటు చేసుకోవడం, ఆర్థిక అసమానతలు తగ్గకపోవడం మానవ హక్కుల పరిరక్షణలో వెనుకబాటుతనాన్ని సూచిస్తున్నాయి. మానవ హక్కుల ప్రాధాన్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. మానవ హక్కుల వలన మానవ జాతికి కలిగే ప్రయోజనాలను పరిశీలిద్దాం. 1. మానవుల ప్రాథమిక అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పించడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి, పౌరులు గౌరవప్రదంగా జీవించడానికి అవకాశం కల్పిస్తాయి. 2. ప్రపంచ యుద్ధాలను నిర్మూలించి ప్రపంచములో శాంతి భద్రతలను నెలకొల్పడానికి తోడ్పడతాయి. 3. సాధారణ సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రజలు గౌరవప్రదముగా జీవించడానికి అవకాశం కల్పిస్తాయి. 4. మహిళలు, పిల్లలు, కార్మికులు, రైతులు, రైతు కూలీలు, వికలాంగులు, అల్పసంఖ్యాక వర్గాల హక్కులను పరిరక్షించి వారిపై విచక్షణలు తొలగించి వారు గౌరవప్రదంగా జీవించడానికి అవకాశం కల్పిస్తాయి. 5. ప్రజలను సామాజిక అవినీతి, నేరాల నుండి రక్షిస్తాయి. 6. ప్రజలకు వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించి ప్రజలు గౌరవప్రదంగా జీవించడానికి అవకాశం కల్పిస్తాయి. 7. ప్రపంచములోని పౌరులందరికీ తమకు నచ్చిన మతాన్ని స్వీకరించడానికి, ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాయి. 8. ప్రజలు వివాహం చేసుకొని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాయి. 9. సమాన పని అవకాశాలను ప్రోత్సహిస్తూ సమాన వేతనాన్ని, గౌరవప్రదమైన జీవనానికి హామీ ఇస్తాయి. 10. ప్రజలకు
నచ్చిన విద్యను అభ్యసించే స్వేచ్ఛను కల్పిస్తాయి. 11. అన్నింటికీ మించి పర్యావరణ పరిరక్షణకు మానవ హక్కులే శ్రీరామరక్ష అని చెప్పవచ్చును. 12. ప్రభుత్వాల పారదర్శకతకు, జవాబుదారీతనానికి మానవ హక్కులు తోడ్పడతాయి. మానవ హక్కుల పరిరక్షణ, ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. మానవ హక్కులను ఏ విధంగా పరిరక్షించుకోవాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మానవ హక్కులను పరిరక్షించే బాధ్యత రాజ్యాలు, పౌర సమాజాలు స్వీకరించాలి. ప్రతి మనిషిని మనిషిగా గుర్తించి వారి హక్కులను గౌరవించగలిగితే మానవ హక్కులు పరిరక్షింపబడతాయి. పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ శుద్ధికి, స్వచ్ఛ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడు మానవ హక్కుల పరిరక్షణ జరుగుతుంది. మానవ హక్కులను పరిరక్షిస్తే ప్రపంచములో శాంతి భద్రతలకు హాని జరగదు. మానవ హక్కులను పరిరక్షించడం పోలీసులు ప్రాథమిక విధిగా భావించాలి. మానవ హక్కులపై విస్తృత ప్రచారము జరగాలి. విద్యావంతులంతా మానవ హక్కులకు సంబంధించి అనేక కోర్సులు చేయడము ద్వారా మానవ హక్కులను విస్తృతముగా ప్రచారము చేయాలి. అప్పుడు మానవ హక్కులు పరిరక్షించబడి ప్రపంచము 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముగింపు, కంక్లూజన్. అడ్డంకులు లేని నాణ్యమైన, గౌరవప్రదమైన జీవనం గడపడానికి పౌరులకు మానవ హక్కులు తోడ్పడతాయన్నది వాస్తవం. అందువలన రాజ్యాంగములో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగములో పొందుపరచబడని మానవ హక్కులకు సైతము ప్రభుత్వాలు ప్రాధాన్యతనిచ్చి వాటిని పరిరక్షించాలి. ప్రతి మానవ హక్కుతో పాటు ఒక బాధ్యత ఇమిడి ఉందని పౌరులు గమనించి ఆచరించినప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది. విద్యా బోధనలో మానవ హక్కులకు స్థానం కల్పించడము ద్వారా మానవ హక్కులపై స్పష్టమైన అవగాహన ఏర్పడి పౌరులు మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తారు. ఏదేమైనా ప్రభుత్వాలు, పౌర సమాజం మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తారని, ప్రపంచ మానవాళికి శాంతి భద్రతలకు మానవ హక్కులు తోడ్పడతాయని ఆశిద్దాం. ఈ వీడియోను శ్రద్ధగా చూసి ఉపన్యాసాన్ని ఓపికతో విని మానవ హక్కులపై అవగాహనను ఏర్పరచుకున్న మీ అందరికీ నా ప్రత్యేక అభినందనలు. ఇట్లు డాక్టర్ జి. జనార్దన నాయుడు, రాజనీతి శాస్త్ర విభాగము, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం. ఈమెయిల్ drgjnp@gmail.com.